యూటర్న్ ఈ నెల 12న రెండు ఎన్నికల బిల్లులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం. తాజాగా రివైజ్డ్ బిజినెస్లో కనిపించని బిల్లులు ఆచితూచి అడుగులు వేస్తున్న ఎన్డీఏ ఈ నెల 20తో ముగియనున్న సమావేశాలు ఇక శీతాకాలంలో బిల్లులు లేనట్టే అంటూ చూస్తున్నాం. సో ఏది జమిలీ ఎన్నికలపై సంబంధించి మొత్తానికైతే యూటర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. యూటర్న్ అంటే యూటర్న్ కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సమావేశంలో ఆ బిల్లు ప్రవేశపెట్టకుండా ఉండడం, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి పార్లమెంట్ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. జమిలీ బిల్లుపై బీజేపీ వెనక్కి అంటూ చూస్తున్నాం. జమిలీ ఎన్నికల బిల్లుపై కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ నెల 16న లోక్సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు తీసుకురావడానికి కేంద్రం రెడీ అయింది. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించినటువంటి 2 బిల్లులకు ఈ నెల 12న కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆ బిల్లులను లోక్సభ బిజినెస్ జాబితాలో కూడా పొందుపరిచారు. ఈ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లు పెడతారని కేంద్రం సైతం పేర్కొంది. జమిలీ ఎన్నికల బిల్లులు లేవని తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 20తో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ తరుణంలో మరికొద్ది రోజులు మాత్రమే ఉన్న సమయంలో కీలక బిల్లును జాబితా నుంచి ఎందుకు తొలగించారనే ప్రశ్నగా మారింది. ప్రస్తుత పరిణామాలు చూస్తే ప్రస్తుత సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెట్టకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దేశంలో పార్లమెంట్ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించినటువంటి జమిలీ ఎన్నికల బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఈ బిల్లు రూపకల్పనకు అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ప్రవేశపెట్టాలని భావించినటువంటి కేంద్రం సభలో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాలను పొందుపరిచింది. కానీ మళ్ళీ ఏమైందో ఏమో కానీ తాజాగా సభ ముందుకు రానున్నటువంటి బిల్లుల జాబితా నుంచి జమిలీ ఎన్నికల బిల్లును తొలగించింది. దీంతో కేంద్రం ఎలాంటి ఆలోచన చేస్తుందోనని చర్చ మొదలైంది. వాస్తవానికి ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కేంద్రం గట్టి కసరత్తులు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి మరీ కసరత్తులు చేసింది. పైగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు సైతం అనేక ప్రయత్నాలు చేసింది. అన్ని పార్టీల మద్దతు సాధించేందుకు వారితో సంప్రదింపులు సైతం జరిపింది. ప్రభుత్వ దూకుడు చూసి ప్రతిపక్షాలు సైతం ఈ బిల్లు తాజా సమస్యలు చర్చకు రావచ్చని భావించాయి. సో మేబీ ఆ బిల్లు పార్లమెంట్లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ నెగ్గకపోవచ్చు. అదేవిధంగా ఆ సంఖ్యాబలం సరిగా లేకపోవచ్చు. ఇవన్నీ కారణాలు కూడా ఆ బిల్లు జమిలీ ఎన్నికల బిల్లు పైన వెనకడుగు వేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ సమావేశం కాకపోతే వచ్చే సమావేశంలోనే పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఈరోజు ఈ బిల్లుకు సపోర్ట్ చేయకపోవచ్చు అనేటువంటి అభిప్రాయాలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి.